మనం వెరీ అప్డేటెడ్. సో ఆయనకి క్లియర్గా అర్థమవుతుంది సార్, ఆయనకి ఏదో చేయాలని ఉంటుంది. ఓకే. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకున్న ఇమేజ్కి, ఆ స్టార్ పవర్కి, ఫ్యాన్స్కి కొంచెం జాగ్రత్తగా చేయాలి కదండి సార్ మామూలు సినిమాలు. సో అన్ని ఎలిమెంట్స్ మ్యాచ్ అవుతూ ఉంటే ఎగ్జాక్ట్లీ. కీప్ డూయింగ్ ద ఫిల్మ్స్. ఇప్పుడు ఆయన ఫ్యాన్ బేస్ ఎలాగంటే ఆల్మోస్ట్ ఆల్ హీరో ఫ్యాన్స్ అవును సార్. రవితేజ గారికి కూడా ఫ్యాన్స్. అవునవును. అదొక విచిత్రమైన కాంబినేషన్. ఆయన సార్ ఆల్ మాసెస్ లవ్ హిమ్, అవునవును, ఎంజాయ్ హిమ్. తన సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఆ కామెడీ కానీ, ఎంటర్టైన్మెంట్, ఫైట్స్ ఏదైనా సరే ఆయన మీద బాగా పండుతాయి కూడా. అవును సార్, సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్ అంతే చెప్పాలంటే. అందుకే దే కనెక్ట్ మోర్. ఎస్ ఎస్. అయితే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఈగిల్ సినిమా కొత్త ఫార్మేట్లో ఉంది. అసలు వాట్ ఈస్ దట్ కెన్ రియల్లీ హుక్ టు ద మాస్ ఆడియన్స్ అండి? స్టోరీ టెల్లింగే సార్. అంతేనా? అంతే, స్టోరీ టెల్లింగే. సో ఇట్ ఈస్ ఆల్ ద డ్రామా హుక్కీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. కొంచెం గట్టిగానే ట్రై చేసామని. హౌ విల్ హుక్ ద ఫిల్మ్ అనేది ఈజ్ విత్ ద డ్రామా ఓన్లీ. సో ఎలా అలా సస్టైన్ చేస్తాం, ఆ చిన్న సస్పెన్స్, ఆ టెన్షన్ అన్నీ ఉంటాయి సార్. ఓకే. అంటే చాలా ఇప్పుడు మీరు టీజర్ ట్రైలర్ వేశారు కదా? అవునవును సార్. వేసినప్పుడు అసలు చాలా విచిత్రంగా అనిపించింది. ఆయన గడ్డం అంత వేరేగా కనిపించారు రవితేజ గారు అందులో. నేను అదే సార్, నేను అనుకున్నా అప్పుడు ఇదేదో కొత్తగా ఉంది వ్యవహారం అంతా అని. లేదు సార్, అంటే వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఏం కాదు సార్ చెప్పాలంటే. కమర్షియల్ ఫిల్మే. కమర్షియల్ ఫిల్మే. కొంచెం ఆయన కొంత గ్యాప్ ఇచ్చారు ఇలాంటి ఫిల్మ్ చేయడానికి అంతే. ఓకే. అదే ఆయన కూడా చాలా చేస్తారు ఇలాంటివి చెప్పాలంటే. ఇది కమర్షియల్లో ఆయన కొంచెం లుక్ కొంచెం వేరేగా ఉంది. అండ్ ఈస్ ప్లేయింగ్ హిస్ ఏజ్ స్లైట్లీ. ఒక 48-49 మ్యాన్ లాగా కనిపిస్తారు సినిమాలో. అదో ట్రెండ్ నడుస్తుంది కదా, అలా హీరోస్ డూయింగ్ దేర్ ఏజ్. ఈ సినిమాకి ఆ క్యారెక్టర్కి ఆ ఏజ్ కావాలి. ఓకే. సో మెచ్యూరిటీ, ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ ఉండాలి కొంచెం. సో హీ చోస్ టు డూ ఇట్. ఓకే. అలా చేద్దామని. సో అండ్ లిటరలీ 3 months దాకా ఆయన గెటప్ మీద వర్కౌట్ చేశారు. సో మామూలుగానే ఆయన ఎక్కువ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు కదా. 3 months గ్యాప్ పెట్టి గడ్డం అంత పెంచి, హెయిర్ పెంచి ఆ గెటప్లోకి వచ్చి. సో అండ్ ఫిల్మ్ కూడా చాలా ఫ్యూజన్లో ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కడో తలకోనలో జరిగే కథలా ఉంటుంది, ఎక్కడో వరల్డ్లో ఉండే ఇష్యూకి కనెక్షన్ ఉంటుంది. సో చాలా ఫ్యూజన్ ఉంటుంది ఫిల్మ్లో. అవును, ఆ రోజు చెప్పారు కదా ఫంక్షన్లో, వరల్డ్ ఇష్యూ ఏదో ఉంది ఇందులో. కొంచెం గ్లోబల్ ఇష్యూ రిలీజ్ అవ్వలేదు కాబట్టి చెప్పలేకపోతున్నాను. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్. అంటే వాట్ వే ఇట్ ఈస్? అంటే వరల్డ్ గ్లోబల్ ఇష్యూ అంటే ఒక సైన్సా లేకపోతే ఒక సోషల్ చూసేదే మీరు? ఓకే. చూసాక ఐ థింక్ ఇదేనా అనుకుంటా. అంతే సార్, చూసేదే. ఓకే. ఈ కమర్షియల్ ఫ్యూజన్ అదంతా ఉంటుందండి ఫిల్మ్? 100% సార్. ఫ్యూజన్ లేకుండా కమర్షియల్ స్టార్ తోటి కదా మరి ఇట్ షుడ్ నాట్ బి డన్. ఓకే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కమర్షియల్ సినిమా హ్యాస్ టు బి డన్ కమర్షియల్లీ ఓన్లీ. ఎస్. దాన్ని ఇది చేద్దామని కాదు, బట్ కొంచెం అప్రోచ్, ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ని కొంచెం మోడర్న్గా ట్రీట్ చేసాం అంతే సార్. ఓకే. అంటే మీకు అసలే వెస్ట్రన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కదా? అప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదా? ఇప్పుడు అదేం లేదు సార్. అంటే స్లోగా ఈ స్టార్టెడ్ ట్రయింగ్ టు బీ యాజ్ ఒరిజినల్ యాజ్ పాసిబుల్. మనకి ఏదనిపిస్తుందో అది చేద్దాం. ఓకే. ఆ స్పేస్లోకి కొంచెం వచ్చాను. ఖచ్చితంగా ఏదన్నా గ్రేట్ సినిమా చూస్తే విల్ గెట్ ఇన్స్పైర్డ్. బట్ అది అప్లై చేయలేము కదా సార్. కాన్సెప్ట్ వేరు, స్టోరీ వేరు. అవును, అప్లై చేయడం కష్టం. అది అప్లై చేయలేము. సో ఇఫ్ ఇట్ ఈస్ సిమిలర్ సిచ్యువేషన్ మేబీ అప్లికేషన్ విల్ వర్క్. అవును అవును. సిచ్యువేషన్ ఏదో ఉంటుంది, మన ఐడియా ఏదో ఉంది, మనకి ఏదో వేరే సినిమా ఇన్స్పైర్ అయి ఉంటాం, దాన్ని ఎక్కువ అప్లై చేయలేము సార్. బట్ ఇట్ విల్ కమ్ టు యూస్ సమ్వేర్.